రెండంటే రెండు పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా ఉప్పు బీరకాయ ఎగ్ కర్రీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా బీరకాయ చట్నీ కూడా రెండు కాంబినేషన్లో టేస్ట్ బాగుంటుంది. ఇలా రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అందులోనే కరివేపాకు, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ అయిపోయినాయి కాబట్టి వేసుకోలేదు. పర్టికులర్గా ఇవి ఉండాలి కర్రీకి అని నేనేమనుకోను. ఏవి ఉంటే వాటితోనే సర్దేసుకొని కర్రీ చేసేసుకుంటాను. టేస్ట్ మాత్రం బాగుంది. ఈ ప్రాసెస్లో చేసేసుకోండి. ఇంకా బీరకాయ ముక్కల్ని వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా బీరకాయ ముక్కల్ని సైడ్కి అనేసి మధ్యలో 2 గుడ్లు కొట్టేసుకొని ఆ గుడ్ల పైన కొంచెంగా సాల్ట్ అనేది చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే ఇలా మగ్గిపోతుంది. ఇంకా చిటికెలో అయిపోతుంది. నెక్స్ట్ అదే బాండీలో ఇలా ఆయిల్ వేసేసుకొని బీరకాయ పొట్టుని నీట్గా కడిగేసుకొని తీసేసుకోవాలి. అందులోనే కొన్ని బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెంగా చింతపండు తీసేసుకున్నాను. ఇలా 2 పచ్చిమిర్చి తుంచి వేసేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి పెట్టేసి వేసుకున్నాను నేనైతే. ఇంకా బాండీలో ఆయిల్ వేసేసుకొని బీరకాయ పొట్టు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెంగా చింతపండు, 2 పచ్చిమిర్చి ఇలా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులోనే కొంచెంగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని పక్కన పెట్టాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు ఇలా చల్లారిపోయిన ఈ బీరకాయ పొట్టుని మిక్సీ జార్లో వేసేసుకొని సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి గిర్రన అలా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇలా పోపు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా అంతే, టేస్టీ బీరకాయ చట్నీ రెడీ.